నేను ఆయుర్వేద వైద్యుడినైనా కూడా చరిత్ర చదవాలనే ఆకాంక్ష హంపి చూసిన తర్వాత నాకు కలిగింది. మణిమయంబైన ఆంధ్ర సామ్రాజ్యరథము భువికి గ్రుంకిన 16వ శతాబ్ది కృష్ణ విభూయిట ప్రొద్దు గ్రుంకినది మొదలు ఋషి ఖగాంగన తెల్ల వారినది లేదు. మామూలుగా అందరూ ఏం చెప్తుంటారంటే వీధుల్లోనే రత్నాలు కొలిసిపోసేవాళ్ళని అంటారు. ఇప్పటికీ కూడా వజ్రాల చరిత్రలో కోహినూరు గురించి మనకు తెలుసు. అరేబియా వర్తకులు గుర్రాలను తెచ్చి రాజులకు చూపిస్తుంటారు. గుర్రాలనే కాదు, అరేబియా దేశాల నుంచి స్త్రీలను కూడా తెచ్చి వీళ్ళకి అమ్మేవారు. ఒక చారిత్రక అండ్ పర్యాటక ప్రదేశంగా ఒకప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన ఒక నగరంగా మీరు యాక్చువల్గా చాలా సార్లు వెళ్ళి ఉంటారు హంపీకి కూడా. దాని ప్రాధాన్యత గురించి మీ మాటల్లో. హంపీని నేను చిన్న వయసు నుంచి చూస్తూ ఉన్నా, కానీ ముఖ్యంగా చిన్న వయసులో ఏం తెలియలేదు, కానీ యుక్త వయసులో ఉన్నప్పుడు హంపి చూసిన ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి. ప్రాధాన్యత హంపి 14వ శతాబ్దం ప్రారంభంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశం మీద దండెత్తినప్పుడు తుంగభద్ర నది తీరం దగ్గర ఉన్న కంపిలి మీద దండెత్తాడు. ఆనెగొంది సామ్రాజ్యాన్ని దండెత్తి ఆ ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఆక్రమించుకున్నారు. హరిహర్ రాయలు, బుక్కరాయలు వాళ్ళిద్దరు సోదరులు. వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళే అని లేదా కాకతీయ సామ్రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళని అంటారు. వాళ్ళ సోదరులు విద్యారణ్య స్వామి ఆశీస్సులతో వాళ్ళు ఈ హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో సామ్రాజ్యం నెలకొల్పడం వాళ్ళు ఎన్నుకున్న ప్రదేశం హంపి. నిజానికి హంపిలో అన్నిటికంటే పురాతనమైంది ఒక రకంగా విరూపాక్షాలయం అని చెప్పారు. ఈ విరూపాక్షాలయం 9వ శతాబ్దం నుంచి ఉన్నట్టు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. విరూపాక్షాలయానికి ఇంకోవైపు చిన్న గుట్ట మీద హేమగిరి అని అంటాం దాన్ని. ఆ గుట్ట మీద జైన ఆలయాలు ఉంటాయి. ఆ జైన మతానికి చెందిన ఆలయాలు కూడా చాలా పురాతనం. అవి కూడా 6-7 శతాబ్దాల నుంచి కూడా ఉన్నాయి. హంపీలో రాయల్ ఎన్క్లోజర్ అంటాం. ఆ భవనం పునాదులు మాత్రం మిగిలి ఉన్నాయి. ఆ పునాదుల్లో చూస్తే మనం ఈ రోజున మనము బాంబే లెట్రిన్ అంటాం కదా, టాయిలెట్స్ కట్టడానికి. ఆ బాంబే టైపు టాయిలెట్ నాకు ఆ భవనంలో కనిపించింది. పోర్చుగల్ నుంచి పోర్చుగీస్ రచయిత ఒకతను చరిత్రకారుడు డొమింగో పాయిజ్ హంపీకి వచ్చి 2 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నాడు. డొమింగో పాయిజ్ క్రానికల్ రాసి అతను డైరీ లాగా రాశాడు. అతను హంపీని వర్ణించాడు. కృష్ణదేవరాయల యొక్క వర్ణన, కృష్ణదేవరాయలు ఎలా ఉన్నాడు, ఆయన ఎత్తెంత ఉన్నాడు, అతను రంగు ఎలా ఉంది, బేరారు, బిజాపూరు, ఇది గోల్కొండ, వీళ్ళందరూ కలిసి తల్లికోట యుద్ధం జరిగింది. దాంతో విజయనగర సామ్రాజ్యం ఒక్కసారిగా పతనమైంది. తర్వాత అప్పుడు ఇస్లాం మతానికి చెందిన ముస్లిం సేనలు విజయనగర సామ్రాజ్యం ఈ హంపి మీద దండయాత్ర చేసి 6 నెలల పాటు దాన్ని ధ్వంసం చేశారు. అక్కడ 10% మిగిలాయన్నారు. ఈ 10% కూడా మనం విరూపాక్షాలయం పక్కన జైన ఆలయాలు, తర్వాత విరూపాక్షాలయం నుంచి పక్కన తుంగభద్ర నదిలోకి వెళ్లే దోవ, ఆ ప్రాంతం అది చూడదగిన ప్రదేశం. విరూపాక్ష ఆలయమే పెద్ద చూడదగిన ప్రదేశం. ఏ కాలంలో విజిట్ చేయడానికి బెటర్? మీరు నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా చాలా బాగుంటుంది. ఆ 4 నెలలు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ పివి రంగనాయకులు సార్ ఉన్నారు. సార్ యాక్చువల్గా ఆయుర్వేద అధ్యాపకులు అండ్ ఫిజిషియన్ కూడా, అలాగే ట్రావెలర్, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తిరిగిన ట్రావెలర్, చరిత్రకారులు కూడా. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, జనరల్గా మనం హంపి గురించి చాలా వింటుంటాం. మనకు సౌత్ ఇండియాలో ఒక చారిత్రక అండ్ పర్యాటక ప్రదేశంగా, ఒకప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన ఒక నగరంగా, విజయనగర సామ్రాజ్య రాజధానిగా మనం వింటూ ఉంటాం. అవును. మీరు యాక్చువల్గా చాలా సార్లు వెళ్ళి ఉంటారు హంపీకి కూడా. దాని ప్రాధాన్యత గురించి మీ మాటల్లో విందామని అనుకుంటున్నాను సార్. నాకు చిన్నతనం నుంచి హంపి అంటే చాలా ప్రత్యేక ఆకర్షణ నాకు హంపి అంటే. ఎందుకంటే నేను చిన్న వయసులో పెరిగిన ఊరు కూడా హంపీకి దగ్గరే. ఎక్కడ సార్? రాయదుర్గం అని అనంతపురం జిల్లాలో. అక్కడ నుంచి బళ్ళారి చాలా దగ్గర, బళ్ళారి పక్కనే హాస్పిటల్, మాకు చాలా దగ్గర హంపి. హంపిని నేను చిన్న వయసు నుంచి చూస్తూ ఉన్నా, కానీ ముఖ్యంగా చిన్న వయసులో ఏం తెలియలేదు, కానీ యుక్త వయసులో ఉన్నప్పుడు హంపి చూసిన ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి. దాంతో హంపి కూడా నేను చరిత్ర చదవడానికి ఒక కారణం. నేను ఆయుర్వేద వైద్యుడినైనా కూడా చరిత్ర చదవాలనే ఆకాంక్ష హంపి చూసిన తర్వాత నాకు ప్రేరకమవుతుంది. తర్వాత నేను చరిత్రలో పరిశోధన చేసి PhD చేసే రోజుల్లో కూడా నేను ప్రధానంగా ఆయుర్వేద చరిత్ర మీద PhD చేసే రోజుల్లో హంపి గురించి ప్రత్యేక అధ్యాయమే నేను రాశాను. కాబట్టి ఆ రోజుల్లో నేను ఒక 20 ఏళ్ల ముందు, 25 ఏళ్ల ముందు PhD చేసే రోజుల్లో హంపిలో నేను వెళ్ళినప్పుడల్లా వారం రోజులు, 10 రోజులు కూడా ఉండేవాడిని. హంపిలోనే ఉండేవాడిని. ఉండి అక్కడ అణువణువు నేను తిరిగాను. ఆ ప్రతి ప్రాంతం నాకు పరిచయం. హంపి అంటే ప్రత్యేక ఆకర్షణ నాకు, అపేక్ష కూడా. కాబట్టి హంపిలో ఆయుర్వేద వైద్యం,
అనే ఒక చాప్టర్ కూడా నేను ఆ రోజుల్లో నా పిహెచ్డి థీసిస్ లో రాశాను. అక్కడ ఉన్న ఆయుర్వేద చరిత్రనే కాకుండా హంపి చరిత్ర కూడా చాలా ఆకర్షణీయంగా. హంపి ప్రాధాన్యత ఏమిటంటే అప్పటికి 14వ శతాబ్దం ప్రారంభంలో ఈ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశం మీద దండెత్తినప్పుడు తుంగభద్ర నది తీరం దగ్గర ఉన్న కంపిలి మీద దండెత్తాడు ఆనెగొంది సామ్రాజ్యాన్ని. అప్పుడు చిన్న ఆనెగొంది సామ్రాజ్యం అని తుంగభద్ర తీరానికి ఉత్తరంగా ఉండేది. దండెత్తి ఆ ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసి చివరికి మధుర తంజావూరు వరకు కూడా వాళ్ళు ఆక్రమించుకున్న రోజుల్లో హరిహర్ రాయలు బుక్కరాయలు వాళ్ళిద్దరు సోదరులు, వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళే అని లేదా కాకతీయ సామ్రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళని అంటారు. వాళ్ళ సోదరులు విద్యారణ్య స్వామి ఆశీస్సులతో వాళ్ళు ఈ హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో సామ్రాజ్యం నెలకొల్పడం, వాళ్ళు ఎన్నుకున్న ప్రదేశం హంపి. ఆ తుంగభద్ర నది తీరంలో ఉన్న చిన్న చిన్న గుట్టలతో, అంటే మంచి రాళ్లతో అన్ని రాతి గుట్టలేవి. ఆ రాయి కూడా చాలా నాణ్యత గల గ్రానైట్ రాయి. అటువంటి గుట్టలు మామూలు సున్నపు రాయి కానీ ఇసుక రాయి కానీ కాదు. అటువంటి ప్రదేశం చాలా గొప్ప ప్రదేశం అని వాళ్ళు ఆ రోజుల్లో ఎన్నుకున్నారు. చాలా మంది కథలు చెప్తారు అక్కడ కుందేళ్లే పెద్ద జంతువులను వేటాడుతాయి అని. కానీ అంటే అంత వైల్డ్ ప్రదేశం అది. అక్కడ మాతంగా హిల్ అని ఒకటి ఉంది. అదే ఒక 100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మన హంపి ప్రధాన బజారు విరూపాక్షాలయం ఎదురుగా ఉన్న ఎదురు బసవన్న వెనకలే మాతంగ పర్వతం ఉంటుంది. నేను అది కూడా మాతంగ పర్వతం కూడా ఎక్కి దిగాను. వీరభద్ర స్వామి ఆలయం ప్రతి భాగం నేను తిరిగి చూశాను హంపిలో. మన వీరభద్ర స్వామి ఆలయం అది కాకుండా ఈ ఎదురు బసవనకు ఎదురుగా ఉన్న విరూపాక్షాలయం, నిజానికి హంపిలో అన్నిటికంటే పురాతనమైంది ఒక రకంగా విరూపాక్షాలయం అని చెప్పాలి. అంటే ఈ విజయనగర సామ్రాజ్యం ప్రభావం లేదా అది పునాది పడింది 1336 అయినా కూడా ఈ విరూపాక్షాలయం 9వ శతాబ్దం నుంచి ఉన్నట్టు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 9వ శతాబ్దం నుంచి చిన్న గుడిగా ఉంది. కాకపోతే తర్వాత దేవరాయల దగ్గర ఉన్న ఒక సైన్యాధికారి దాన్ని విస్తృతంగా అభివృద్ధి చేశారు. తర్వాత కృష్ణదేవరాయల కాలంలో కూడా 16వ శతాబ్దంలో దాన్ని బాగా అభివృద్ధి చేశారు. చాలా విశాలంగా ఉంటుంది ఆ టెంపుల్ కాంప్లెక్స్. విరూపాక్ష అంటేనే శివుడు, విరూపమైన అక్షి అంటే 3 కన్నులు ఉంటాయి కదా, అందుకని విరూపాక్ష అన్నారు. ఆ విరూపాక్ష ఆలయం ఈ తుంగభద్ర నది ఒడ్డునే ఉంటుంది. విరూపాక్ష ఆలయానికి ఇంకోవైపు చిన్న గుట్ట మీద హేమగిరి అని అంటాం దాన్ని. ఆ గుట్ట మీద జైన ఆలయాలు ఉంటాయి. ఆ జైన మతానికి చెందిన ఆలయాలు కూడా చాలా పురాతనం. అవి కూడా 6-7 శతాబ్దాల నుంచి కూడా ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం పునాది పడిన తర్వాత అక్కడ హిందూ ధర్మం, జైన ధర్మం ఈ రెండు చాలా ప్రబలంగా ఉన్నాయి. వీరి మధ్య ఏవైనా గొడవలు జరిగినా కూడా విజయనగర రాజులు పరిష్కరించేవాళ్ళు. వాళ్ళిద్దరిని కూడా సమానంగా చూశారు. ఓ రకంగా ఈ రెండు మతాలని ధర్మాలని వాళ్ళు సమానంగా చూస్తూ సెక్యులర్ గా వీళ్ళు పరిపాలించారు. విజయనగర సామ్రాజ్యం ఎంత పెద్దదంటే అది మొత్తం శ్రీలంక వరకు విస్తరించింది. అంటే కొద్ది కొద్దిగా విస్తరించింది. ముందు హరిహర రాయలు, తర్వాత బుక్కరాయలు, ఆ తర్వాత మళ్ళీ వీర హరిహర రాయలు శ్రీలంక వరకు విస్తరించాడు. 1377లో ఆయన వీర హరిహర రాయలు వచ్చాడు. ఆయన ఒక భవనం కట్టాడు అక్కడ హంపిలో, రాయల్ ఎన్క్లోజర్ అంటాం. ఆ భవనం పునాదులు మాత్రం మిగిలి ఉన్నాయి. ఆ పునాదుల్లో చూస్తే మనం ఈ రోజున మనము బాంబే లెట్రిన్ అంటాం కదా టాయిలెట్స్ కట్టడానికి, ఆ బాంబే టైపు టాయిలెట్ నాకు ఆ భవనంలో కనిపించింది. నేను వాటిని ఆ థీసిస్ లో కూడా చేశాను. అంటే ఆ రోజుల్లో శౌచాలయాలు, మరుగుదొడ్లు ఎలా కట్టారు అనేది కూడా నేను వైద్యపరంగా చూసి అక్కడ వీరహరిహర రాయలు భవనంలోంచి బయటకు రాగానే ఏనుగు ఎక్కడానికి ఒక దిమ్మలాగా ఉంటుంది. ఆ దిమ్మకి మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కి నిలబడితే అక్కడికి ఏనుగు వస్తే ఏనుగు మీద అట్లాగే కూర్చోవచ్చు. అలాంటి ఏర్పాట్లు నిజానికి ఆ ప్రాంతం అంతా చూసినప్పుడు మనకు ఆ రోజుల్లో ఉన్న వైభవం మనకు తిరిగి కనిపిస్తుంది. అది చాలా విస్తారంగా 100 చదరపు కిలోమీటర్ల మేర ఆ గుట్టల మధ్య, ఆ రాళ్ల గుట్టల మధ్య నది ప్రవహిస్తూ ఉంటే రెండు వైపులా ఆ సహజంగా ఆ కొండల్లో రాళ్లలో ఇమిడిపోయేటట్టుగా నిర్మాణాలు చేశారు. చాలా ఆలయాలకి పునాదులు కూడా లేవు, రాయి మీదనే రాయిని కట్టి అట్లాగే నిర్మాణాలు చేశారు. అంత గొప్ప నిర్మాణాలు మనము ఎక్కడ చూడం. నాకు తెలిసి భారతదేశంలో అంత విస్తారమైన ఈ చారిత్రక ప్రదేశం అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. హంపిలోనే దాని చరిత్ర 700 సంవత్సరాల ముందు మొదలైన అది కేవలం 230 సంవత్సరాలు కొనసాగింది. ఎందుకంటే అందులో తిరిగి ముందు సంగమ వంశం అనేది వచ్చింది. సంగమ వంశ రాజులు వీళ్ళు హరిహర రాయలు, బుక్కరాయలు, మళ్ళీ దేవరాయలు, రెండవ దేవరాయలని ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు.
ఆ రెండవ దేవరాయల కాలంలో హంపి ఇంకా అభివృద్ధి చెందింది, ఇంకా ఎక్కువ నిర్మాణాలు. ఎందుకంటే మనకు ఎక్కువగా విజయనగర సామ్రాజ్యం అనగానే కృష్ణదేవరాయల పేరు మాత్రమే గుర్తుకొస్తుంది. దానికి కారణం ఏంటంటే కృష్ణదేవరాయలు అందరిలాగానే ఇతను ప్రౌఢదేవరాయల్లాగానే ఇతను కూడా చాలా గొప్ప చక్రవర్తి, సాహితీ సమరాంగణ చక్రవర్తి అంటాం కదా. అంటే సాహిత్యంలో కూడా ఆయనకి చక్కటి ప్రవేశం. కానీ అతను కృష్ణదేవరాయలు పరిపాలించే సమయంలో పోర్చుగల్ నుంచి పోర్చుగీస్ రచయిత ఒకతను చరిత్రకారుడు డొమింగో పాయిజ్ హంపీకి వచ్చి 2 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నాడు, హంపీలో ఉన్నాడు. డొమింగో పాయిజ్ క్రానికల్ రాసి అతను డైరీ లాగా రాశాడు. అతను హంపీని వర్ణించాడు, హంపీ క్రానికల్. అది ఆ క్రానికల్ ఎలా రాశాడంటే చాలా పెద్ద క్రానికల్. అది పోర్చుగీస్ భాషలో రాశాడు. అంటే హంపీ నగరం ఎలా ఉంది, ఆ వీధుల వర్ణన, కృష్ణదేవరాయల యొక్క వర్ణన, కృష్ణదేవరాయలు ఎలా ఉన్నాడు, ఆయన ఎత్తు ఎంత ఉన్నాడు, అతను రంగు ఎలా ఉంది, అతను ఉదయం లేచి ఏం చేస్తాడు, ఏం తింటున్నాడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడు, ఆయన టీవీ ఎలా ఉంది, సైన్యం ఎలా ఉంది, ఎలా పరిపాలించాడు అనే అనేక అంశాలు కూర్చి క్రానికల్ రాసి ఆయన పోర్చుగల్కి ఆ రోజుల్లో పంపించాడు. అది లిస్బన్ గ్రంథాలయంలో ఉండేది. రాబర్ట్ సీవెల్ అని ఒక బ్రిటిషర్ చరిత్రకారుడు భారతదేశానికి, ఆంధ్రదేశానికి కలెక్టర్గా వచ్చాడు. అతను మచిలీపట్నం, బందరు అక్కడ ఉండేవాడు. అతనికి విజయనగర సామ్రాజ్యం మీద ఆసక్తి ఎందుకు కలిగిందంటే, ఇక్కడ ఈ ప్రదేశాలన్నీ తిరిగేటప్పుడు హంపీ గురించి సమాచారం వచ్చింది. ఈ హంపీ గురించి వచ్చి ఆయన ఈ ప్రాంతానికి వచ్చి దానంతా చూసిన తర్వాత దాని మీద ప్రత్యేక ఆకాంక్ష కలిగింది. దీని చరిత్రని మనం తవ్వి తీయాలి అని తీసి వెంటనే అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓవరాల్ లిటరేచర్ అంటాం, ముఖత ఏ పెద్దవాళ్ళు ఏం చెప్తారో అవన్నీ సేకరించడం. తర్వాత అనేక శాసనాలు చదివాడు, వాటిని చేసి చివరికి పరిశోధన తర్వాత ఫర్గాటన్ ఎంపైర్ అనే ఒక గొప్ప పుస్తకం రాశాడు. ఆ ఫర్గాటన్ ఎంపైర్ ఇప్పటికీ కూడా అతి గొప్ప పుస్తకం. దాని తర్వాత చాలా మనకు పుస్తకాలు వచ్చాయి, కానీ ఫర్గాటన్ ఎంపైర్ ఇప్పటికీ ఒక మైల్ స్టోన్ ఆ హంపి విజయనగర చరిత్రలో. ఆ మ్యానుస్క్రిప్ట్ నేను లిస్బన్ వెళ్ళినప్పుడు చూద్దాం అనుకున్నా, ఆ మ్యానుస్క్రిప్ట్, ఈ డొమింగో పాయిజ్ రాసిన మ్యానుస్క్రిప్ట్. కానీ నేను ఇంకా లిస్బన్ వెళ్ళలేదు. కానీ దురదృష్టవశాత్తు నేను ప్యారిస్లో ఉన్నప్పుడు నాకు తెలియదు అది ప్యారిస్లోనే ఉంది. నేను ప్యారిస్లో కొంతకాలం ఉన్నా. అప్పుడు నేను ప్యారిస్ నేషనల్ లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ చాలా పాత రాతప్రతులు చూశాను. కానీ డొమింగో పాయిజ్ రాసింది ఫ్రాన్స్ లైబ్రరీలోనే ఉంది అనేది తర్వాత తెలిసింది. అంటే మిస్ అయ్యాను, మళ్ళా పోయినప్పుడు చూడొచ్చు. అంటే డొమింగో పాయిజ్ వర్ణించాడు ఆ నగరం ఎలా ఉందని. అంతకుముందు అబ్దుల్ రజాక్ అని, డొమింగో పాయిజ్ కాకుండా అబ్దుల్ రజాక్ వచ్చాడు, న్యూనిజ్ అనే అతను. వీళ్ళు దేవరాయ 1, దేవరాయ 2 ఉన్న సమయంలో వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ వర్ణనలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అన్నిటికంటే గొప్ప ఏమిటంటే సీజర్ ఫ్రెడరిచి అని ఒక ఇటాలియన్ వర్తకుడు, అతను వ్యాపారవేత్త. అతను గోవాకు వచ్చి గోవా నుంచి హంపి ఈ ప్రాంతాలన్నీ వ్యాపారం కోసం తిరిగేవాడు. 1565లో హంపి సామ్రాజ్యం తల్లికోట యుద్ధం తర్వాత కూలిపోయింది. అక్కడ బేరారు, బిజాపూరు, గోల్కొండ వీళ్ళందరూ కలిసి తల్లికోట యుద్ధం జరిగింది. అప్పుడు రామరాయలు, అలీ రామరాయలు అనే అతను అల్లుడు, ఇతను ఆ 80 ఏళ్ల వయసులో కూడా యుద్ధానికి వెళ్ళడం, అతను చనిపోవడం యుద్ధంలో. దాంతో విజయనగర సామ్రాజ్యం ఒక్కసారిగా పతనమైంది. పతనమైన తర్వాత అప్పుడు ఇస్లాం మతానికి చెందిన ముస్లిం సేనలు విజయనగర సామ్రాజ్యం ఈ హంపి మీద దండయాత్ర చేసి 6 నెలల పాటు దాన్ని ధ్వంసం చేశారు. 6 నెలల పాటు వాళ్ళు మొట్టమొదటి దృష్టి ఎక్కడ పెట్టారంటే నోబుల్మెన్స్ క్వార్టర్స్ అనే ఒక ఏరియా ఉంది హంపిలో మనకు. అది అండర్ గ్రౌండ్ టెంపుల్ ఒకటి ఉంది, శైవ దేవాలయం. దాని పక్కనే నోబుల్మెన్స్ క్వార్టర్స్ అంటే కులీనుల కాలనీ అది. అక్కడంతా సైన్యాధికారులు లేదా హై ర్యాంకింగ్ అఫీషియల్స్, విదేశీ రాయబారులు. ఇప్పుడు డొమింగో పాయిజ్ వచ్చాడు, డొమింగో పాయిజ్ ఆ ప్రాంతంలోనే ఉంటాడు. ఆ ప్రాంతం అంతా గెస్ట్ హౌస్లు, భోజనశాలలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ పునాదులు మాత్రం మిగిలి ఉన్నాయి ఆ ప్రాంతంలో. అక్కడ సంపద చాలా ఉండేది. ఆ ప్రాంతాన్ని అంతా కూడా దోచుకున్నారు అక్కడ. చాలా వరకు విజయనగర సామ్రాజ్యంలో హంపీలో రాతి పునాదుల మీద చెక్క ఇటుకలు వాడి అనేక భవనాలు కట్టారు. మీకు కృష్ణదేవరాయలు కట్టించిన దసరా దిబ్బ అనేది మనకు రాయల్ ఎన్క్లోజర్ లో ఉంది. దసరా దిబ్బ అంటే కృష్ణదేవరాయలు విజయాల తర్వాత అక్కడ దసరా పండుగ వేడుకలు చేసుకునేవాళ్ళు. అక్కడ అన్ని రకాల క్రీడలు అన్ని ప్రదర్శించేవాళ్ళు, జనం అంతా అక్కడ చేరేవాళ్ళు. దానిపైన 7 అంతస్తులు గంధంతో కట్టిన 7 అంతస్తుల మేడ ఉండేదట అక్కడ. అట్లాగే మనం కవులందరినీ కృష్ణదేవరాయలు కానీ అంతకుముందు దేవరాయలు కానీ కలుసుకునే ప్రదేశం ఉంది, ముత్యాలశాల అనే. ఆ పెద్ద పెద్ద భవనాలు, వాటి యొక్క పునాదులు, మెట్లు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పుడు శ్రీనాథుడు కూడా హంపీకి వెళ్ళాడు, చంద్రగిరికి వచ్చి తర్వాత హంపీకి వెళ్ళాలి. హంపీ ఈ దేశ రాజధాని అంటే శ్రీనాథుడు కూడా హంపీకి వచ్చాడు. హంపీకి వచ్చి చాలా రోజుల పాటు రాజాశ్రయం రాజును కలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. హంపీలో కూడా ఆహారం అతనికి సరిపడలా శ్రీనాథుడికి. శ్రీనాథుడు కూడా
లక్ష్మి కన్నడ రాజ్యలక్ష్మి కరుణించు నన్ను నేను శ్రీనాథుడను అనే ఒక పద్యంలో చెప్పుకున్నాడు. ఇది వెల్లుళ్ళిందింటి అంబలి దాగితి కోక జుట్టితి కుల్లాయి పెట్టితి అంటే అక్కడున్న వేషభాషలు హంపికి తగ్గట్టుగా ఉన్నాను, ఇక్కడ ఆహారం తినలేకపోతున్నాను అని శ్రీనాథుడు కూడా పద్యంలో చెప్తాడు. తర్వాత రెండవ దేవరాయలు ఉన్నప్పుడు దేవరాయల దగ్గరికి వెళ్తాడు. అక్కడ డిండిమ పట్టు అనే అతన్ని పాండిత్యంలో ఓడించిన తర్వాత అతనికి కనకాభిషేకం జరుగుతుంది. అక్కడ కనకాభిషేకం జరిగిన తర్వాత మళ్ళా తన అనుభవాల గురించి కూడా చాలా పద్యాల్లో చెప్పాడు. దీనార టంకాల స్నానమాడి తిని అని చెప్తాడు. అట్లాగే కవి సార్వభౌమ బిరుదు గాంచి తిని, కవి సార్వభౌమ బిరుదు దేవరాయలే అతనికి అక్కడ హంపీలో ఇచ్చాడు. అంటే ఈ కవులు కూడా ఎంతో మంది కవులు అక్కడ రాయల్ ఎన్క్లోజర్ దగ్గరికి వచ్చి అక్కడ ఉండేవాళ్ళు. అంటే ఆనాటి వైభవం వేరది. ఆ వైభవం ఆ ప్రాంతం అంతా కూడా తల్లికోట యుద్ధం తర్వాత పూర్తిగా ధ్వంసం అయిపోయింది. వాళ్ళు తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత వెనక్కు వచ్చిన సేవలు, తిరుమల రాయలు వెనక్కి వచ్చేసాడు తప్పించుకుని. రామరాయలు చనిపోయాడు, ఆయన తమ్ముడు తిరుమల రాయలు వెనక్కు హంపీకి వచ్చేసాడు. 1565 ఫిబ్రవరిలో జరిగింది ఆ యుద్ధం. వచ్చి 80 ఏనుగుల మీద ఉన్న దొరికిన సంపదనంతా ఏనుగుల మీద పెట్టుకుని, అప్పటికే సదాశివరాయలు కూడా ఉన్న చిన్నవాడు ఇంకా అప్పటికి, అతన్ని కూడా తీసుకుని అందరూ రాజా అప్పుడు మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నతాధికారులు, రాజకుటుంబంలోని స్త్రీలు, జనానాలో ఉన్న స్త్రీలు చాలా మంది పెనుగొండకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి పెనుగొండ మనకు అనంతపురం జిల్లాలో ఉంటుంది, అది 2వ రాజధాని వాళ్ళకి. అక్కడ తిరుమల రాయలు అక్కడ 2వ రాజధాని నెలకొల్పాడు. 2-3 రోజుల్లో వాళ్ళు పెనుగొండకు ఉన్నదంతా తీసుకెళ్లారు, కానీ చాలా మిగిలిపోయింది హంపీలో. దాన్ని అంతా దోచుకోవటం మొత్తం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చేలోపే హంపీ నగరం చుట్టుపక్కల ఉన్న చాలా మంది గ్రామస్తులు అక్కడ చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళు కూడా హంపీ నగరం మీదకి వచ్చి లా అండ్ ఆర్డర్ లేదు కదా, ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకెళ్లిపోయారు. అంటే ఒక గొప్ప నగరం యుద్ధంలో ఓడిపోతే ఒక్కసారిగా రాత్రి తెలీదు, ఉదయానికి ఓడిపోయారు. అంటే తర్వాత 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఎక్కడెక్కడ ఎవరు ఎంత దోచుకోవాలో దోచుకున్నారో. తర్వాత ఇస్లాం సైన్యాలు వచ్చాయి, వాళ్ళు 6 నెలల పాటు చాలా వాటిని తగలబెట్టారు. ఈ కర్రలతో కట్టిన భవనాలు, చెక్క ఇటుకలతో కట్టిన భవనాలు అన్నిటినీ తగలబెట్టారు. రాళ్లతో కట్టినవి మాత్రం అట్లా మిగిలి ఉన్నాయి. ఈ రోజు మనం చూస్తున్నది హంపీలో కేవలం ఒక 10%, ఒక 90% పోయినాయి దాదాపుగా. అంటే ఇప్పుడు ఉగ్ర నరసింహ విగ్రహం ఒకటి ఉంటుంది, అది నేను 40 ఏళ్ల క్రితం తీసిన ఫోటో నా దగ్గర ఉంది. ఇప్పుడు దాన్ని కొంత రెస్టోర్ చేశారు. అట్లాగా 40 ఏళ్ల క్రితం ఎలా ఉంది హంపీ, ఇప్పుడు ఎలా ఉంది, నా దగ్గర అన్ని చిత్రాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు యునెస్కో దాన్ని వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా డిక్లేర్ చేసిన తర్వాత దాని యొక్క వైభవం ఇప్పుడు మరింత అంటే మనం చూడటానికి చాలా గొప్పగా పనిచేస్తున్నాం. ఈ తల్లికోట యుద్ధం తర్వాత కూడా ఎలా ఉంది అని ఫ్రెడరిచి అనే అతను 1567లో వచ్చాడు హంపీకి. ఎందుకంటే ఫ్రెడరిచి అనే విదేశీ ఇటలీ వర్తకుడు. ఆ రోజుల్లో హంపీ పతనం అయిన తర్వాత వెంటనే ఈ వార్త తెలియదు కదా మనకు, రేడియోలు టీవీలు ఇట్లాంటి వార్తలు ఏం లేవు. ఈ వార్త తెలియడానికి ఇంకో దేశానికి చాలా రోజులు పడుతుంది, చాలా సంవత్సరాలు పడుతుంది. ఇటలీలో వాళ్ళు ఇక్కడ ఇంకా వ్యాపారం చేసుకోవచ్చు అని వర్తకుడు వచ్చాడు, ఫ్రెడరిచి సీజర్. హంపీకి వస్తాడు అతను పల్లకీలో గోవా నుంచి వచ్చి, హంపీ అంతా ధ్వంసం అయిపోయి ఉంటుంది, ఏమి ఉండరు. అక్కడక్కడ ఇళ్లలో పులులు ఇట్లాంటివి జీవిస్తూ ఉంటారు. వన్యప్రాణులు వచ్చేసి నగరంలో ఉన్నాయి ఎక్కడెక్కడ. అంతా చూసి ఇంత దీనంగా అయిపోయింది, ఏమైంది అంటే 2 ఏళ్ల క్రితం ఇట్లా ధ్వంసం అయిపోయింది యుద్ధం అని అతను తన రిపోర్ట్ రాసుకున్నాడు, హంపీ ఎలా అయిందని. ఇటువంటి వర్ణనే మనకు ఈ గబ్బిలం కావ్యాన్ని రాసిన జాషువా కూడా ఒక పద్యంలో రాశాడు హంపీ గురించి. మణిమయంబైన ఆంధ్ర సామ్రాజ్యరథము భువికి గృంకిన 16వ శతాబ్ది, కృష్ణ విభూయిట ప్రొద్దు గుంకినది మొదలు ఋషి ఖగాంగన తెల్ల వారినది లేదు. అంటే ఈ ఆంధ్ర సామ్రాజ్యం ఆ రోజున ప్రొద్దు గుంకింది. ఆ రోజు సూర్యాస్తమయం జరిగింది 1565లో. ఈ రోజు వరకు మళ్ళీ తెల్లారలేదు అని అంటాడు. అంటే కృష్ణ విభూయిట అంటే ఆ చీకటి సాయంత్రం, ఆ సాయంత్రంలో ఋషి ఖగాంగన తెల్లవారినది. ఋషి ఖగాంగన అంటే సప్తర్షులు, ఆ నక్షత్రాలు ఉన్న ఆకాశంలో ఇప్పటిదాకా తెల్లవారలేదు అక్కడ హంపీ దగ్గర. అంటే 1565 ఫిబ్రవరిలో సూర్యాస్తమం తర్వాత ఇంకా సూర్యోదయం జరగలేదు హంపీలో అని జాషువా అనడం ఎంత డీప్ మీనింగ్, చాలా డీప్ మీనింగ్, చాలా లోతైన అర్థంతో చెప్పాడు. అంటే హంపీ సందర్శించే వాళ్ళు ఎవరైనా సరే హంపీలో ఉన్న శిథిలాలను చూసి ఆ హృదయం ద్రవిస్తుంది మనకు. అంటే మనం ఒక్కసారిగా 500 సంవత్సరాల వెనక్కి వెళ్ళాల్సిన ఇది. అంటే అది కేవలం 1 తరం 2 తరాలు కాదు, అది దాదాపుగా 7-8 తరాలు రాజులు, అనేక మంది రాజులు నిర్మించినవి. అక్కడ ఎన్నో అంతఃపుర కుట్రలు జరిగాయి, చాలా హత్యలు జరిగాయి.
బలం ఉన్నవాడిదే రాజ్యం, తెలివి ఉన్నవాడిదే రాజ్యం. ఇప్పుడు కృష్ణదేవరాయల తర్వాత కూడా అచ్యుత దేవరాయలు కానీ, అచ్యుతరాయలు ఒక అక్కడ వైష్ణవాలయం కట్టించాడు. అచ్యుతరాయ టెంపుల్ అని అంటాం దాన్ని. తిరువెంగళనాథ దేవాలయం కట్టించారు ఇప్పటికి. అది మన మాతంగ పర్వతం వెనకలు ఉంటుంది. ఆయన తర్వాత సదాశివరాయలు కానీ, వాళ్ళిద్దరి పాలనలో కూడా అళిరామరాయలే చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. అళిరామరాయలు కృష్ణదేవరాయలి అల్లుడు, కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అతను ప్రైమ్ మినిస్టర్ పేరుకే గానీ అతనే మొత్తం సామ్రాజ్యాన్ని చివరిదాకా నడిపాడు. ఆయనతోనే ఆరవీటి సామ్రాజ్యం కూడా మొదలైంది. తిరుమల రాయలు కానీ వీళ్ళంతా పెనుగొండకు వచ్చిన తర్వాత ఆరవీటి సామ్రాజ్యం ఉంది. ముందు సంగమ వంశం దాదాపు 100-150 సంవత్సరాల పాటు సంగమ వంశం పరిపాలించింది. రెండో దేవరాయలు పరిపాలించే సమయంలో కూడా, అంటే 1420 నుంచి 40 మధ్యలో రెండవ దేవరాయలు చాలా ప్రౌఢ దేవరాయలు అంటాం, చాలా గొప్ప కవి. ఆయన సమయంలోనే శ్రీనాథుడు హంపీకి వెళ్ళడం జరిగింది. ఆయన ఎన్నో నూతన భవనాలు తర్వాత ఆలయాలు కట్టించాడు. సామ్రాజ్య విస్తరణ చేశాడు దేవరాయలు. ఆయన తర్వాత ఆయన మీద హత్యాయత్నం కూడా జరిగింది. ఆయన సొంత బావమరిది వీళ్ళు హత్యాయత్నం జరిగింది. ఆ హత్యాయత్నం గురించి కూడా న్యూస్ అనే రచయితలు రాశారు. అంటే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ రాజుల బంధువులందరినీ హత్య చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి, కానీ అతను బయటపడ్డాడు. బయటపడి తర్వాత మళ్ళా మల్లికార్జునరాయలు, విరూపాక్షరాయలు వేరే రాజులు వచ్చాడు. తర్వాత మళ్ళా సాళువ నరసింహ అని చంద్రగిరి ప్రాంతం నుంచి వచ్చి, సాళువ నరసింహ అప్పటికి సంగమ వంశం పతనావస్థలో ఉన్న సమయంలో సాళువ నరసింహ తిరుపతి చంద్రగిరి ప్రాంతం నుంచి వచ్చి తిరుగు సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుని 20 ఏళ్ల పాటు సంగమ వంశం పరిపాలించింది. దాని తర్వాత తుళువు వంశం, నరసనాయకుడు, తర్వాత కృష్ణదేవరాయలు, వీళ్ళు తుళువు వంశం, వీళ్ళు కృష్ణదేవరాయలు వచ్చి, వీళ్ళ తర్వాత రామరాయల తర్వాత ఆరవీటి వంశం. ఇట్లా 4 వంశాలు హంపి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. కానీ అక్కడ చూడాల్సిన వాటిలో ముఖ్యంగా ఏమున్నాయి సార్? అక్కడ 10% మిగిలాయి అన్నారు మీరు. ఈ 10% కూడా మనం విరూపాక్షాలయం పక్కన జైన ఆలయాలు, తర్వాత విరూపాక్షాలయం నుంచి పక్కన తుంగభద్ర నదిలోకి వెళ్ళే దోవ, ఆ ప్రాంతం అది చూడదగిన ప్రదేశం. విరూపాక్ష ఆలయమే పెద్ద చూడదగిన ప్రదేశం. ఆ విరూపాక్ష ఆలయం కూడా చిన్న ఆలయాన్ని, పెద్ద పెద్ద మంటపాలు ఇవన్నీ కృష్ణదేవరాయలు కట్టించాడు. ఆ రోజుల్లో హంపీలో ఎవరు వివాహం చేసుకున్నా విరూపాక్ష ఆలయంలో వివాహం చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో వంటలు చేసిన నల్లటి చూరు అంతా కొండల మీద ఇప్పటికీ అట్లాగే ఉంటుంది. ఆ రోజుల్లో ఆలయాన్ని ఎలా నిర్వహించారు. మనకు ఆ విరూపాక్షాల నుంచి బయటకు వస్తే హంపీ బజార్ అని ఉంటుంది. హంపీ బజార్లో ఎదురు బసం ఉన్న వరకు ఆ బజార్ అంతా కూడా రెండు వైపులా మనకు విశాలంగా ప్రాంగణం, అటు ఇటు వర్తక కేంద్రాల్లాగా ఆ రోజుల్లో ఉండేటివి. అక్కడ నుంచి మీరు ఎడమ వైపు నుంచి వెళ్ళి మనం అచ్యుతరాలయం వెళ్ళవచ్చు. అచ్యుత రాయలు కట్టించిన తిరువెంగళనాథ ఆలయానికి వెళ్ళొచ్చు. ఆ తిరువేంగళనాథ ఆలయం దగ్గర కూడా మనకు విశాలమైన రహదారులు ఉన్నాయి. అక్కడ కూడా ఏనుగులు ఎక్కడానికి దిగటానికి కట్టిన స్టెప్స్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అది చాలా ఏకాంతంగా ఉంటుంది. అటు దాటి మళ్ళా మనం విఠల ఆలయానికి వెళ్ళొచ్చు. విఠల ఆలయంలో అది దేవరాయల కాలంలో ప్రారంభమైన కృష్ణదేవరాయలు దాన్ని పూర్తి చేశారు. విఠల ఆలయం కొనార్కలో రాతిరథం చూసిన తర్వాత హంపి రాతిరథాన్ని, దానికి స్ఫూర్తి కొనార్క రాతిరథం. కృష్ణదేవరాయలు ఆ విధంగా అది చేయించారు. 1513, 14 ఆ సంవత్సరంలో చేయించారు. అక్కడే మనకు పురంధరదాస మంటపం కూడా ఉంటుంది. పురంధరదాసు అనే కన్నడలో సంగీత సాహిత్యవేత్త ఉన్నాడు కదా. పురంధరదాసు తన చివరి రోజుల్లో హంపీలోనే గడిపాడు. అక్కడ నుంచి తిరిగి మన గానగిత్తే జైన ఆలయం అనేది చూడవచ్చు. తర్వాత రాయల్ ఎన్క్లోజర్లో దసరా దిబ్బ, రాయల్ ఎన్క్లోజర్లో కూడా చాలా ప్రదేశాలు చూడాల్సినవి మనకు ఉన్నాయి. ఇక్కడ రాయల్ ఎన్క్లోజర్కి ఆనుకునే హజార్ రామస్వామి దేవాలయం ఉంటుంది. హజార్ రామస్వామి దేవాలయం అనేది కూడా దేవరాయల కాలంలో మొదలైంది. అది రాజకుటుంబ రాజపరివారానికి ప్రత్యేకంగా వాడుకున్న దేవాలయం. అది రాజపరివారానికే వాడుకున్నారు దాన్ని. హజార్ రామాలయం చిన్నదైనా కూడా శిల్పం చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గోడల మీద అంతా కూడా రామాయణాన్ని చిక్కుంటారు. దాని వెనకల మనకు ఈ నోబుల్ మెన్స్ క్వార్టర్స్ ఇవన్నీ, తర్వాత అండర్ గ్రౌండ్ టెంపుల్, అంటే భూమిని తవ్వి కింద ఆలయాన్ని కట్టిన అది 1980 వరకు బయటపడలేదు. 80 తర్వాతనే ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు దాన్ని బయటకు తీసి మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయటం అనేది జరిగింది. ఇట్లా హంపీలో మనము ఒక వారం రోజుల పాటు ఉండి ఒక్కొక్క ప్రాంతాన్ని చూస్తూ వెళ్ళొచ్చు. అట్లాగే ఈ హంపి బజారు వెనకల మనకు ఉగ్రనరసింహ మోనోలిత్ ఒకటి దాదాపు 6-7 మీటర్ల ఎత్తు కూర్చొని దాన్ని ఇప్పుడు రెస్టోర్ చేశారు. బాగుంది సార్ అది. దాని పక్కన శశిబేకుల గణపతి అని ఒకటి గణపతి విగ్రహం, అది చంద్రగిరి వర్తకుడు
కట్టించిన ఇది. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కరి కాలంలో ఒకటి వచ్చినాయి, రెస్టోర్ అవుతూ వచ్చింది. ఒక్కొక్కరు ఆ రోజుల్లో కట్టించిన సమయంలో కూడా హంపి 1350లో ఎలా ఉందో వేరు, 1400 ఎలా ఉందో వేరు, 1500 ఎలా ఉందో వేరు, 1565కి ఒక సంపూర్ణత అనేది వచ్చింది. అప్పటికే ఈ అలీ రామరాయల కాలానికి హంపి చాలా బలంగా ఉంది. కాకపోతే వాళ్ళకి ఎప్పుడు కూడా ఫౌండేషన్ నుంచి సామ్రాజ్యం పతనమయ్యే 2.5 శతాబ్దాల కాలం ఎప్పుడూ కూడా ఈ దక్కన్ సుల్తాన్లతో వాళ్ళకి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ గొడవల వల్ల ఈ రాజ్య విస్తరణ కాంక్ష కాదు కానీ అటు ఒరిస్సా గజపతులు కానీ లేదా ఇటు రెడ్డి రాజ్యంలో కానీ రెడ్డి రాజ్యాలను కానీ దక్షిణంలో ఉన్న ప్రాంతాలు కానీ ఇట్లా అనేక చుట్టుపక్కల అన్ని ప్రాంతాలతో ఎప్పుడు వీళ్ళు యుద్ధాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఉదయగిరిని జయించిన తర్వాత ఒరిస్సా నుంచి అక్కడ నుంచి కృష్ణుని విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కృష్ణాలయం కట్టించారు హంపీలో కృష్ణాలయం చాలా గొప్పగా ఉంటుంది, హంపీ బజార్కి దగ్గరలో ఉంటుంది. కానీ ఆ కృష్ణాలయం లోపల మూల విగ్రహం ఇప్పుడు లేదు. మూల విగ్రహం ఇప్పుడు మద్రాస్ మ్యూజియంలో ఉంది. మద్రాసు ఆర్కియాలజీ దాంట్లో మ్యూజియంలో ఆ మూల విగ్రహం అక్కడ ఉంది. కానీ ఆలయం మాత్రం ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. ఆలయం ముందు చాలా పెద్ద నీటి తొట్టె, ప్రజలు వచ్చి నీళ్లు తాగడానికి నీటి తొట్టె, ఇవన్నీ చూడదగినవి. ప్రతి చోట కూడా మీకు ఏ ప్రాంతానికి వెళ్ళినా దానికి ఒక సజీవమైన చరిత్ర అక్కడ మనకు హంపీలో కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే హంపీ చూడాలి అనే మీకు చరిత్ర పట్ల ఆసక్తి, శిథిలాల పట్ల ఆసక్తి ఉంటేనే మీరు హంపీని బాగా మీరు ఎంజాయ్ చేయగలరు. లేని పరిస్థితుల్లో మీరు చేయలేరు. సార్, దేవాలయాలు ఏమైనా ఉన్నాయా పూజలు జరిగేవి? ఇప్పటికీ విరూపాక్ష ఆలయంలో ఇప్పటికీ పూజలు జరుగుతాయి. ఇప్పటికీ కూడా సజీవంగా పూజలు జరుగుతున్న ఆలయం అంటే విరూపాక్షాలయం మాత్రమే. ఇప్పుడు కృష్ణాలయంలో కానీ విఠలాలయంలో కానీ అక్కడెక్కడ కూడా పూజలు జరిగే పరిస్థితి లేదు. మూల విగ్రహాలు కూడా లేవు, చాలా విగ్రహాలు ధ్వంసమైపోయినాయి. విరూపాక్షాలయం మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉంది. మీకు విరూపాక్షాలయంలో ఇప్పటికీ కూడా దాని పైకప్పుకు వేసిన చిత్రాలు కూడా కనిపిస్తాయి మీకు. ఆ రోజుల్లో చిత్రకారులు మనకు లేపాక్షి పెయింటింగ్స్ లాగా హంపీలో కూడా విరూపాక్షాలయంలో పెయింటింగ్స్ ఉన్నాయి వీటి మీద. సార్, ఇంకా బయలుపడాల్సినవి కూడా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఈ మధ్య పైనుంచి చేసిన రికానసెన్స్ స్టడీ అంటాం. అంటే పైన ఆకాశంలో నుంచి మనం భూమిని పరిశీలించినప్పుడు కొన్ని ఎత్తుపల్లాలు వాటిని బట్టి ఇవి చారిత్రక ప్రదేశాలు కాదనేది మనకు తెలుస్తుంది. చరిత్రలో ఇప్పుడు అది వాడుతున్నాం, రికానసెన్స్ టెక్నిక్స్ ని చరిత్రలో వాడుతున్నాం. ఈ ఆర్కియాలజీ వాళ్ళు ఈ రికానసెన్స్ ఈ మధ్య చేసిన తర్వాత, ఎందుకంటే నేను హంపీలో తిరిగే రోజుల్లో ఒక ఆస్ట్రేలియన్ టీము చాలా సుదీర్ఘంగా పనిచేశారు వాళ్ళు అక్కడ. నేను వాళ్ళతో కలిసి తిరిగేవాడిని. అట్లాగే ఏఎస్ఐ రీజనల్ డైరెక్టర్ బెంగళూరు ఒక ఆయన హనుమంతయ్య అని ఒక ఆయన ఉండేవాడు. నేను అంటే 30 ఏళ్ళ క్రితం నేను ఆయనతో కలిసి నేను కూడా తిరిగేవాడిని అక్కడ శిథిలాలు. ఎందుకంటే నేను పరిశోధన చేస్తున్నాను అనే ఉద్దేశంతో. వాళ్ళు ఆ రోజుల్లో చేసిన పరిశోధనలోనే చాలా కొత్త అప్పుడే బయటపడుతూ ఉన్నాయి. ఒక చోట 30 ఏనుగుల అస్థి పంజరాలు బయటపడ్డాయి నేను చూసిన సమయంలో. ఈ ఇటీవల చేసిన రికానసెన్స్ స్టడీలో ఇప్పుడు ఏ ప్రదేశాలు అయితే యునెస్కో వారి ధరణలో వాళ్ళ సంరక్షణలో ఉన్నాయో దాని చుట్టూ కూడా ఇంకా 100 చదరపు కిలోమీటర్ల మేర ఇంకా తవ్వాల్సిన ప్రదేశాలు, తీయాల్సిన ప్రదేశాలు, అధ్యయనం చేయాల్సిన ప్రదేశాలు ఉన్నాయని వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే ఏ చిన్న మనకు ఒక శాసనం దొరికితే, శాసనంలో మనకు లీడ్ దొరికితే ఆ లీడ్ ప్రకారం మనం ఎక్కడ తవ్వాలి, ఏం దొరకవచ్చు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి హంపీ కోసమే పరిశోధన చేసే టీమ్స్ చాలా ఉన్నాయి. నేను ప్రత్యేకంగా హంపీ పరిశోధకుని కాదు, నేను కేవలం నా కోణం కేవలం ఆయుర్వేద విద్య. అక్కడ సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్రదేశ చరిత్ర పుస్తకం రాస్తూ అందులో ఒక చోట రాశారు, హంపీలో ఒక ఆయుర్వేద విద్యా కేంద్రం ఉండేది అని. అది కూడా వేరే రెఫరెన్స్ ఇచ్చి రాశారు ఉండేది అని. నేను దానికోసం హంపీ అంతా తిరిగాను, ఎక్కడ మనకు కనిపించలేదు. దాని పునాదులను బట్టి గుర్తుపట్టాలి ఏది ఆయుర్వేద విద్యాశాల అని. చాలా చోట్ల ఇప్పుడు మనం అమరావతి దగ్గర రాణి రుద్రమదేవి శాసనం ఒకటి ఉంది, కాకతీయ సామ్రాజ్యంలో వేసిన శాసనం. అది మన అమరావతిలో సెక్రటేరియట్ 2 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటుంది. ఆ శాసనాన్ని బట్టి ఆ చుట్టుపక్కల ఆయుర్వేద ఆసుపత్రి ఉండేదని, అక్కడ ఉచితంగా వైద్య సేవలు దొరికేవని అన్ని మనకు తెలుస్తాయి. శాసనం ఉండాలి, శాసనం ఉంటే అది అని తెలుస్తుంది. అట్లా హంపీలో ఇప్పటిదాకా ఆ శాసనం కనిపించలేదు, ఇంకా తవ్వితే తెలుస్తుంది మనం. ఆ శాసనాలను బట్టి అది ఎక్కడ ఆయుర్వేద వైద్యశాల ఉండేది, అక్కడికి చాలా మంది ఇతర దేశాల నుంచి వైద్యులు వచ్చి ఇక్కడ ఆయుర్వేదాన్ని అధ్యయనం చేసేవారు. కొన్ని ఆయుర్వేద గ్రంథాలు కూడా శారంగధరుడు అనే ఒక ఆయుర్వేద వైద్యుడు హంపీలో ఉండేవాడని చెబుతారు.
రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ ఉత్తర దేశంలో శారంగధరుడు వేరు. శారంగ సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఉత్తర దేశం నుంచి వచ్చింది. ఇక్కడ ఒక శారంగధరుడు ఉండేవాడు. అట్లాగే ఆయుర్వేద గ్రంథాలు కూడా కొన్ని ఈ హంపి నుంచి కూడా వచ్చినాయి. అట్లాగే హంపి నుంచి ఇంకా కొన్ని ప్రచురితం కాని ఆయుర్వేద గ్రంథాలు మైసూర్ ఓరియంటల్ లైబ్రరీలో ఉండేటివి కూడా ఉన్నాయి. నేను వాటిని కూడా కొన్ని పరిశీలించాను. ఇంకా ప్రచురితం కాలేదు, పరిష్కారం కూడా కాల. ఇప్పుడు చిన్నపిల్లలకి పుడుతూనే వాళ్ళకి వ్యాక్సిన్ లాగా చిన్న సూది తీసి కాల్చి కడుపు మీద ఇట్లా గీతలు పెట్టడం రాయలసీమలో ఇప్పటికీ ఉంది అలవాటు. ఆ అలవాటు నేను ఈ పరిష్కృతం కాని ఆయుర్వేద గ్రంథంలోనే నేను చూశాను. అది హంపీలోనే రచించబడ్డది. అది ఎప్పుడు 2వ దేవరాయల కాలంలో రాశారు దాన్ని. అది మైసూర్ ఓరియంటల్ లైబ్రరీలో ఉంది ఆ గ్రంథాలు. కాబట్టి అప్పటికి హంపి ఒక గొప్ప ఆయుర్వేద కేంద్రంగా కూడా ఉండింది, అంటే ఒక వైద్య కేంద్రంగా ఉండింది. నేను ఆ కోణంలోనే హంపీనంతా తిరిగి చూశాను. కానీ దాని జనరల్ హిస్టరీ మీద కూడా మనకు ఆసక్తి కలుగుతుంది. కొంత వాణిజ్యం పరంగా ఏవి జరిగేవి సార్ అప్పట్లో అక్కడ? వర్తక వాణిజ్యాలు పెద్ద వాణిజ్య కేంద్రం అన్నారు మీరు ఇందాక. మామూలుగా అందరూ ఏం చెప్తుంటారంటే వీధుల్లోనే రత్నాలు కొలిసిపోసేవాళ్ళని అంటారు. అంటే మీరు గమనించండి, ఈ రోజున ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే ఇప్పటికీ మనకు టన్నుల కొద్ది బంగారం వజ్రాలు మనకు పెద్ద పెద్ద షాపులు ఇప్పుడు ఉన్నాయి. ఆ రోజుల్లో జనాభా తక్కువ. ఈ సంపద ప్రపంచంలో మానవుడు అనాది నుంచి వేల సంవత్సరాల నుంచి సంపాదించిన బంగారం అంతా ఎక్కడికి పోదు, అది మనుషుల దగ్గరే ఉంటూ వస్తుంది, ఒక చోట పోగుపడుతుంది. ఇప్పుడు రత్నహారీతు పార్థివ అని అంటాం. ఎక్కడైనా ఎవరికైనా పెద్ద రత్నం దొరికితే చివరికి పేదవాడు ఉంచుకోలేడు, అది చివరికి ధనికుల దగ్గరికే చేరుతుంది. ఆ విధంగా హంపీకి అంత సంపద అంతా హంపీకి చేరేది. అక్కడ వ్యాపార వాణిజ్యాలు ఇప్పుడు గోల్కొండకు వచ్చి వజ్రాల వ్యాపారం చేసేవాళ్ళు ఆ రోజుల్లో హంపీకి వచ్చేవాళ్ళు. ఇప్పటికీ కూడా వజ్రాల చరిత్రలో కోహినూరు గురించి మనకు తెలుసు. కోహినూరు మనకు ఆంధ్రదేశం కొల్లూరు నుంచే వచ్చింది. అట్లాగే హెన్స్ ఎగ్ అనే ఒక పెద్ద డైమండ్ హంపీలో ఉండేది, హెన్స్ ఎగ్. అట్లాగే 2వ దేవరాయల కాలంలో ఎప్పుడైతే ఒక అంతఃపుర కుట్ర జరిగినప్పుడు ఒక రాజు ఏం చేశాడంటే ట్రెజరీలో ఉన్న వజ్రాలన్నింటినీ గానుగులు వేసి తిప్పి పొడి చేసి చల్లేశాడని మనం రాబర్ట్ సీవెల్ చెప్తాడు. అంటే అప్పటికే టన్నుల సంపద హంపీకి చేరింది. కాబట్టి అక్కడ వ్యాపారం విస్తృతంగా జరిగేది. ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ మంచి వజ్రాలు ఏరుకుని వెళ్ళేవాళ్ళు, ఇక్కడ వచ్చి అమ్ముకునేవాళ్ళు. రాబర్ట్ సీవెల్ చోటు చెప్తాడు, ఒక గొర్రెని కోసి మాంసం తెచ్చి వీధుల్లో అమ్ముకునేవాడు. చాలాసేపు కూర్చొని చివరికి సగం అమ్ముడు పోతే మిగతా సగం చిన్న పనం తీసుకొని మిగతా అంతా ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. అంటే ఆహారం అంత సమృద్ధిగా ఉండేది, పంటలు అంత సమృద్ధిగా పండేవి. అక్కడ హంపీలో ప్రజలకి పూలు అంటే చాలా ఇష్టం, పూలు కొంటారు ఎక్కువగా అంటాడు. అంటే పూలంటే ఇష్టము, పూలు ఎక్కువ కొంటున్నారంటే అప్పుడు కడుపు నిండిందని అర్థం. అప్పుడే అంత లేకపోతే కళా పోషణ ఉండదు. కాబట్టి ఈ వాణిజ్యం ఇతర పోర్చుగీస్ యాత్రికులు ఎప్పుడైతే వాస్కోడి గామా 1498లో గోవాకు వచ్చి కేరళకు పశ్చిమ తీరానికి వచ్చి ఇక్కడ హంపీకి వచ్చాడు, సరిగ్గా అదే సమయంలో కృష్ణదేవరాయలు పీఠం ఎక్కడం జరిగింది 1509లో. కృష్ణదేవరాయలు ఉన్న సమయానికి పోర్చుగీస్తో వ్యాపారం జరుగుతోంది. వాళ్ళు అరేబియా నుంచి గుర్రాలను తెచ్చి వీళ్ళకి అమ్మేవాళ్ళు. వీళ్ళు ఎక్కువగా విజయనగర సామ్రాజ్యంలో ఉన్న రాజులందరూ కూడా గుర్రాలను కొనేవాళ్ళు. మనకు దసరా దిబ్బ మీద మీరు హంపీలో చూస్తే దసరా దిబ్బ మీద స్కల్ప్చర్ ఉంటుంది. అరేబియా వర్తకులు గుర్రాలను తెచ్చి రాజులకు చూపిస్తూ ఉంటారు. గుర్రాలనే కాదు, అరేబియా దేశాల నుంచి స్త్రీలను కూడా తెచ్చి వీళ్ళకి అమ్మేవాళ్ళు. చాలా మంది స్త్రీలను తెచ్చి ఇక్కడ ఈ రాజులకు ఇచ్చేవాళ్ళు. అందుకే వీళ్ళ జనానాలో 100 మంది స్త్రీలు రాణులు ఉండేవాళ్ళు. ఈ వర్తక వ్యాపారాలన్నీ కూడా మనకు ఈ దసరా దిబ్బ చుట్టూ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. చాలా పెద్ద వాణిజ్య కేంద్రం హంపి. ఎక్కడెక్కడ పండిన పంటలు కానీ, లేదా ఈ మసాలా ఉత్పత్తులు కానీ, లేదా బాగా లగ్జరీ లైఫ్ గడిపే మనకు సిల్క్ ఇట్లాంటివన్నీ కూడా చైనా నుంచి కానీ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటివి. అబ్దుల్ రజాక్ అనే యాత్రికుడు దేవరాయల కాలంలో హంపీకి వచ్చాడు. అతను పర్షియా రాజు పంపితే వచ్చాడు. అంటే అప్పటికే పెద్ద సామ్రాజ్యం ఉంది ఇక్కడ అని తెలుసు వాళ్ళకి పశ్చిమంలో. అందుకనే పర్షియా రాజు అబ్దుల్ రజాక్ ఇక్కడికి పంపించాడు. వ్యాపారస్తులు వచ్చారు. కాబట్టి హంపి ఆ రకంగా అప్పట్లో అది ఎంత పెద్ద నగరం అంటే బహుశా అప్పటికి 10 లక్షల జనాభా అని చెప్తారు. ఈ 7 వలయాకారంలో కోటలు ఉన్నాయి. అంటే మొదటి అన్నిటికంటే లోపల అంతర్గతంగా ఉన్నది ఈ రాజులు వాళ్ళున్న భవనాలు, ఆస్థానాలు, ఆలయాలు ఉండేది. తర్వాత 2వ కోట, 3వ కోట, అట్లా 7 కోటలు ఉంటాయి. 6వ కోట, 7వ కోట మధ్య కూరగాయలతో పండించే వాళ్ళు సాధారణ ప్రజలు ఉండేవాళ్ళు. లోపలికి రాను ఉన్నత వర్గాల వాళ్ళు లోపల వైపు ఉంటారు. అంటే కొన్ని 100 కిలోమీటర్ల మేర ఈ చుట్టూ రక్షణ గోడలు కట్టి తుంగభద్ర నది ఒడ్డున మరి నీటి వ్యవస్థ కూడా అద్భుతంగా చేసుకున్నారు. ఈ బుక్కరాయలే అక్కడ దానికి బుక్కరాయలు మొట్టమొదట తుంగభద్రకు ఆనకట్ట కట్టి నీటిని
పట్టణంలోకి తీసుకురావడం. తర్వాత బుక్కరాయల కొడుకు అప్పటికే మధురా విజయం అని మీరు పుస్తకం వినుంటారు, గంగాదేవి రచించిన మధురా విజయం. కుమార కంపన అని బుక్కరాయల కుమారుడు, అతను మధుర దాకా వెళ్ళి ఆ ప్రాంతాలని జయించి అతను వెళ్ళేటప్పుడు ఆయన భార్య కూడా ఆయనతో పాటు వెళ్ళింది. అందువల్ల ఆమె ఆ యుద్ధ విజయాలను ఆమె రచించింది ఈ మధురా విజయం అనే పుస్తకంలో. కాబట్టి మనకు తెలుగు సాహిత్యంలో హంపి చరిత్ర చాలా గొప్పగా తెలుస్తుంది. అట్లాగే ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు చేసిన పరిశోధనలో మరింత లోతుగా మనకు తెలిసింది. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అందులో రాజవంశాలు కానీ ఎవరెవరు ఎంతకాలం పరిపాలించారు, ఎవరు ఏ మార్పులు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా ఇంకా తెలుసుకోవడానికి చాలా అవకాశం హంపిలో ఉంది. హంపి ఎప్పటికీ కూడా ఎంత గొప్ప చరిత్రకారుడైనా కూడా హంపి మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఓకే, ఏ కాలంలో విజిట్ చేయడానికి బెటర్ సార్ ఇక్కడ హంపికి? హంపిలో మీరు వేసవి కాలం చాలా కష్టం తిరగటం, ఎక్కువ హీట్ ఉంటుంది. మీరు నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా చాలా బాగుంటుంది ఆ 4 నెలలు. మిగతా కాలంలో మీరు యవనంలో ఉండి పర్వాలేదు ఎంతైనా తిరగలను అని అనుకుంటే మీరు మార్చి, ఏప్రిల్, మే, జూన్లో కూడా వెళ్ళొచ్చు. కానీ ఎండలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎంత ఎండలున్నా కూడా మనకు రక్షణ దొరుకుతుంది, అక్కడ నీడ దొరుకుతుంది. మీకు విరూపాక్షాలయం పక్కన ఉన్న జైన ఆలయాలు ఉన్నాయి హేమగిరి పైన. ఆ జైన ఆలయంలో మధ్యాహ్నం పూట మీరు పడుకుంటే వద్దంటే నిద్ర వస్తుంది, మీకు స్లీపింగ్ టాబ్లెట్ అవసరం. ఆ వేడిలో ఆ అరుగుల మీద పడుకుంటే, నేను చాలా చోట్ల హంపిలో పడుకుని నిద్రపోయినాను. అంత అద్భుతమైన ప్రదేశం అది. నేను విరూపాక్ష ఆలయం లోపల కూడా పడుకుని నిద్రపోయాను ఒకసారి. కాబట్టి హంపిలో ఆ తుంగభద్ర నదిలో మనం చిన్న ఒక పుట్టి తీసుకునే తెప్పలో మీరు ఎంత లోపలికైనా వెళ్ళి చూడొచ్చు ప్రదేశాలు. కాబట్టి అదొక మార్మికమైన ప్రదేశం, చరిత్రాత్మకమైన ప్రదేశం. సార్, హంపి గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.